థ్యాంక్ యూ మిత్రులారా. వేదికను అలంకరించిన రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా ఆహ్వాన కమిటీకి, ఇక్కడ కందుకూరులో ఏర్పాటు చేసిన నా సహచార మిత్రులకు, అదేవిధంగా నా తోటి జర్నలిస్టులు అందరి జిల్లా జర్నలిస్టులు అందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు కందుకూరులో జరుగుతున్న ఈ రంగారెడ్డి జిల్లా టీడబ్ల్యూజే 3వ మహాసభ ఒక గొప్ప కనువిప్పు సభ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో రంగారెడ్డి జిల్లాలో ఆ నలుగురు ఈ నలుగురు ఉంటే ఎక్కువ మంది లేకుండా అనుకుంటారు. కానీ అలా వచ్చి చూసుకొని ఎంతమంది ఉన్నా అర్థమవుతుంది. ఎంత వందల మంది ఈరోజు నాకు తెలిసి 500 మంది పైగా ఈరోజు ఆధారానికి కాంటాక్ట్ చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు మరికొంతమంది వచ్చినట్టున్నారు. దాదాపు నాకు తెలిసి ఈ సభ చూసేలోపు 600 మందితో మనం ఈ సభ జరుపుకున్నాం. రంగారెడ్డి జిల్లా సభ జరుపుకోబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది. నేను గతంలో టీడబ్ల్యూజే ఉమ్మడి జిల్లాలో అధ్యక్షుడిగా 2 టర్ములు పనిచేశాను. ఇక్కడ నా వెంట పనిచేసిన మా మిత్రుడు కృష్ణ ఉన్నారు. అప్పుడు నాకు సహకరించిన బసవపు ఉన్నాను. తర్వాత వీళ్ళంతా నాకు చాలా సహకరించి అప్పుడు నేను ఉన్నాను. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వేరే ఏరియాలోకి వెళ్ళడం జరిగింది. మనతోటి తర్వాత నాకు అనిపించింది, ఎక్కడ ఏ ఏరియాలో ఎన్ని చూసినా ఫెడరేషన్ ఇచ్చిన యూనియన్ మాత్రం ఉండదు. నాకు తెలిసింది ఫెడరేషన్ ఒక గొప్ప పట్టుదల కృషి ఉన్న యూనియన్ ఇది. నాకు రంగారెడ్డి జిల్లాలో మేము మరొకటి రంగారెడ్డి జిల్లాలో ఎంటైనాక మాకంతా కొత్తగా ఉంది. ఎవరు మా బ్యూరో పరిచయం లేరు. దయచేసి మీరంతా కూర్చోవాలనుకుంటున్నాను. బ్రదర్ మీరందరూ ఇక్కడ రావాలి. సెటప్ ఇచ్చినాక కొంచెం వచ్చి కూర్చోవాలి. జర్నలిస్ట్ అంతా ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే రంగారెడ్డి జిల్లాలో మన అన్ని పత్రికలకు సంబంధించిన మెజార్టీ బ్యూరోలు, అందరు స్టాఫ్ రిపోర్టర్లు ఫెడరేషన్ ను ఎంచుకోవడం నిజంగా అభినందనీయము. ఇది శుభపరిణామం. వాళ్ళందరూ వచ్చాకనే ఇక్కడ పెద్ద ఎత్తున కదలికి వచ్చింది. నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ నన్ను కలవడము, నేను వాళ్ళని కలవడము, దాదాపు ఇప్పుడు శాతకంలో క్లీన్ స్లిప్ రేటుకు వచ్చేసింది. మొత్తం 6 మేమందరము 100 చేరుకున్నాం. దాదాపు నియోజకవర్గం మొత్తం 6 మండలాలు 2 మున్సిపాలిటీలలో మొత్తం రిపోర్టర్. ఈరోజు అందరూ మా మిత్రులు 90% మంది పైకి వచ్చేది, 300 మంది కూడా వస్తున్నారు. ఇలాంటి సభలు నా భూతున్న భవిష్యత్ అన్నట్టు రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి, తర్వాత దీనికోసం కృషి చేసిన పెద్దలు రఘుపతి గారు, గణేష్ భాయ్, అదేవిధంగా సైదులు, సురేష్, అదేవిధంగా మన దేవేందర్, ఇంకా ఎంతో మంది మిత్రులు, పేరు చంద్రశేఖర్ మిత్రులు రాత్రి పౌరులు కష్టపడ్డారు ఈ సభను సక్సెస్ చేయడానికి. 100% సక్సెస్ అయింది సభ నాకు తెలిసి. ఇంకా ముఖ్యులు వస్తే శకంలో తీర్థం పోసినట్టు వాళ్ళు వస్తే మొత్తం కథ సుఖాంతం. కాబట్టి జర్నలిస్ట్లో మనము ఇది ఆదిలో మనం మురిసిపోకుండా రాజకీయ పోరాటాలు చేసుకొని ముందుకు వెళ్ళాలని ఇంత గతంలో అయిపోయింది. ఇప్పుడే సిపిఎం నాయకులు కొంతమంది మనకు దిశానిర్దేశం చెప్పారు, సూచనలు ఇచ్చారు. నిజం వాళ్ళు చెప్పింది 100% కరెక్టే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఇంకో మాట నడుస్తుంది. వాస్తవం జర్నలిస్టులు అనునిత్యం దగా పడుతూనే ఉన్నారు. మరి దగా పడుతున్న జర్నలిస్టులకు న్యాయం జరగాలంటే మనందరం ఏకతాటిపైకి రావాలి, ఐక్యమత్యాన్ని ప్రదర్శించాలి. ఇప్పుడు ఈరోజు రంగారెడ్డి జిల్లా కొత్త నూతన కమిటీ కూడా ఏర్పాటు కాబోతుంది. మేము కోరుకునేది ఒకటే, ఏ కమిటీ వచ్చినా, ఎవరు ఎన్నుకున్నా, ఎవరైనా ఏ అభ్యర్థులు అంతా ఒక కుటుంబ సభ్యులు కాబట్టి ఎలాంటి భేదాలు మాకు లేవు. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్రిడేషన్ల విషయంలో, ఇళ్ల స్థలాల విషయంలో, ఉద్యోగ భద్రత విషయం, ఈ 3 ముఖ్యమైన అంశాలు ఇవి. తర్వాత దాడులు, ఈ దాడులు జరుగుతుంటే అక్కడక్కడ వార్తలు రాస్తున్న మిత్రులు మీద వాళ్ళు బెదిరింపులు, నాయకులు అందరు కావచ్చు, అధికారాలు, స్వపక్ష విపక్ష ఎవరైనా కావచ్చు, ఈ బెదిరింపుల పేట వెంటనే, ఎందుకంటే చురుకైన నాయకులు ఉన్నారు ఇప్పుడు నిజంగా. వీళ్ళందరూ వస్తే మీతో పాటు మా సైన్యం శాంతిగా ఎప్పుడే వెళ్ళాలంటుంది. రంగారెడ్డి జిల్లా ఎవరికి చిరుకుమార్ కూడా మేము మొత్తం శాంతి బెటాలియన్ మొత్తం ఉంటాము. ఆ మండలానికి అండగా నిలబడతాము. ఆ కమిటీ జిల్లా కమిటీ కూడా ఉంటాము. పదవులు మాకు అవసరం లేదు. కానీ జర్నలిస్ట్ గా ఒక ఐక్యత కోసం మాత్రం మేము కరామెంట్గా నిలబడతాము. వాళ్ళ వెంటనే వస్తాము, వాళ్ళ వెంటనే ఉంటాము. అదేవిధంగా మీరు కూడా కమిటీ నడుచుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఏర్పాటు చేయబోయే కమిటీ కూడా నా ప్రత్యేక అభినందనలు. ఇలాంటి కమిటీ మీరు జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని మేమన్న 4 ముచ్చట్లు, ఈ ఉద్యోగ భద్రత, ఇళ్ల స్థలాలు,
అదేవిధంగా దాడులు వీటిపైన వెంటనే స్పందించి ఎప్పటికప్పుడు మాకు రక్షణగా నిలబడాలని నేను ఈ భక్తి పాట పాడదాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ 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 ఎంతో రుచిరా ఎంతో రుచి